అన్న ఆపు ఇగో ఇక 3 బార్ల కడికి పోయి కొబ్బరికాయ కొట్టుకో కొబ్బరికాయ ఇక్కడ సరే కొబ్బరికాయ ఏగా పొలగంతటి ఎందుకు నువ్వు కొట్టిపోయా దిగు అద్దయ్య నువ్వు కొట్టి నేను కొడుతుంది బిడ్డ అద్దుతే నేను ఎవరైతే ఏంటి అద్దయ్య నువ్వు అద్దుతాయి నేను కొడుతుంది కొట్టరా దాయే వెళ్ళావా బకెట్ల నీళ్ళు తేపో పట్టుకురా ఈడ నిలబడి బాబు నువ్వు అమ్మా ఇగో గివి తీసుకో ఈ బ్యాగ్ గిట్రా గిడ నిలబడుకోది గిటెట్ నిలబడయ్యా కాలు కడుగుతా ఈ వినయ్ లేడు ఎటువేంటో మరి పాపని తీసుకుపోయినట్టున్నారు బయటికి ఇట్లా పోవచ్చు బిడ్డ ఇంట్లో పోతావా ఇక్కడ కూర్చుంటావా గిడ కూర్చోబెట్టు బిడ్డ మౌనిక మంచిగా చెప్తా ఇంట్లో వండుకోబెట్టారు మళ్ళా ఏమనిపిస్తాను ఇగో మా నీళ్ళ అటు ఇటు మంచిగా ఓవా పొద్దుగా లేసే మందులు లేవా ఇగో ఇవన్నీ అడబెట్టుకో ఇప్పుడే కాదా కొంచెం కూర్చొని ఇప్పుడు కాదా కొంచెం కూర్చొని తర్వాత ఇక నువ్వు కూర్చుంటావా అవా పొట్టి తెట్టిపోయా బిడ్డ తమ్ముడు తీసుకెళ్ళండట నా కొడుకు నుండి పొట్టిగాని దుకాణంలో రమ్మని బిడ్డ కళ్ళల్లో మీద తలుపిలగాళ్ళు ఫోన్ చేసి రమ్మంటే తిను సరే కానీ గంట పోకూడదు ఇట్లా అనుకో మళ్ళీ ఇంత తినబెట్టి మందులు వేసుకున్నాం అన్న కూడా ఏమైంది ఉప్మా ఆయనకు అన్నం వద్దు కానీ ఇప్పుడు అయ్యా చెప్పు దవాఖానలో ఖర్చు ఎంత అయింది బాంచన్ ఖర్చు గురించి ఏం ఆలోచిస్తావు నువ్వు దేవుని దయ వల్ల మంచిగా వచ్చినావా లేదని ఆలోచించాలి కానీ ఎంత అయింది అది ఇది నీకు ఎందుకు మామ అవన్నీ అయ్యో దేవుడా భగవంతా నా భర్త బతకాలే ఇప్పుడు బతికి బయట పడ్డాని మేము అనుకుంటే ఖర్చు ఎంత అయిందంట నువ్వేందయ్యా ఇప్పుడు ఎందుకే బాపు అవన్నీ నీకు చెప్పు ఆయనే మీ బాపు పొలంలో పడ్డాడు దావకంలో తీసుకుపోయారట అని చెప్పంగానే నా పానాలు గాలిలో వేయినా ఎరికేనా అక్కడికి పోయినాక నిన్ను చూస్తే అసలు మా బాపు ఎట్లుంటాడు దేవుడా అని మొక్కని దేవుడు లేడు కోటి దేవుళ్ళకి ఇట్లా మొక్కుకుంటా కూర్చున్నావు ఎరికేనా పైసల లెక్క ఎందుకే అమ్మ చూసినావా అక్కడ పిచ్చి దాని లెక్క ఒకటే ఏడ్చుడు నువ్వు మంచిగా బతికి బయటపడ్డావు మాకు అదే చాలు ఈ గుండె పూట వచ్చిన వాళ్ళు దవాఖానలకు పోయేదాకా కూడా గ్యారెంటీ ఉండదన్నారు కానీ దేవుని దయ వల్ల నువ్వైతే మంచిగానే ఉన్నావు మాకు అదే చాలు నువ్వు ఇప్పుడు అవేం మాట్లాడకు కాదు బిడ్డ అచ్చుడితోటి అడగద్దని నాకు కూడా ఎరికే కానీ పైసల కోసం ఎంత గోసపడరో ఎన్ని దిక్కుల తిరిగిలో వినయ్ అయినా ఏమన్నా పెద్ద మిర్చి గిట్ల తెచ్చిల్లా లేకుంటే ఎంతకు తెచ్చిల్లు ఏడ తెచ్చిల్లు తెలుసుకోవద్దా బిడ్డ నీకు మేం కాకపోతే ఇంకెవరు ఉన్నారు చెప్పు నువ్వు పైసలని పైసల గురించి ఆలోచిస్తే మళ్ళీ నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది డాక్టర్ చెప్పిండు ఆయన ఏం ఆలోచించొద్దు బరువు పనులు చేయొద్దు అని అరే అవసరం అయితే 10 గుంటలు అమ్ముతావు నువ్వు సంపాదించిందే నీకు పెట్టుకుంటావు నువ్వు కనబడతావానే మాకు పైసలనే ఉందే ఇవాళ ఉంటే రేపు పోతే నాకు నువ్వు ముఖ్యంగా నీ పైసలు ముఖ్యం కాదు కదా ఇగో డాక్టర్ ఏమన్నాడు చెలికలల్లా చేనులల్లా ఎండకు కూడా పోయి పని చేయొద్దు అని చెప్పిండు నువ్వు మళ్ళీ ఏదన్నా పిండి చల్లేది ఉన్నదో ఒడ్లు చెక్కేది ఉన్నదో అని ఇట్లా కూలి మనిషిని పెడితే వానికి 1000 రూపాయలు ఇవ్వాలి అని ఆపతికి నువ్వు పోతా అని చూసినావు అనుకో 1000 రూపాయలు చూసుకుంటే ఇప్పుడు కొంపలు మునిగే పని ఉన్నది మొదటి నుండి ఇంతేనే ఏమైనా కూలలో పెట్టడానికి ఎడుతుంది నాకు అర్థం కాదు కానీ ఏమో పావులో బ్యాడ్ అయితే నా పిల్లలకి అయితే మంచిగా బతుకుతారని అనుకున్నా గానీ పావులో బాడు ఇయ్యాలి కాకపోయినా రేపైనా సంపాదించుకుంటావు మరి నువ్వు పోతే మాకు కనబడతావానే ఇప్పుడు 1000 రూపాయల కోసం చూసుకుంటావు హాస్పిటల్ లచ్చలు కట్టుకుంటావా వెనకటి రోజులు కాదు వెనకటి కథలు కాదు బాబు వెనకటి 60-70 ఏండ్లు అయినా ఒడ్లు చెక్కి ఒడ్లు పెట్టుకొని పని చేసుకున్నారు కానీ ఇదంతా మందుల తిండే అయితే లేదు వినబడ్డదా ఎవ్వరి వల్ల కూడా కాదు నీ శక్తి ఎంత ఉందో ఆడి వరకే పని చేసుకో అమ్మ నువ్వు కూడా బాగా వినకపోతే నాకు ఫోన్ చేసి చెప్పు ఏం చేయాలంటే నేను అంటలేను నేను తోలు కూడా తోలుతలేను బిడ్డ గట్టిగా చెప్పిండు కాదత్తమ్మా పోయినసారి చెప్పినాం కదా కౌలుకి ఏమని మొత్తము మళ్ళీ అట్లా చేస్తారు మీరు కూడా
ఏం చేయాలి నేను కూడా అన్నానయ్యా కౌలుకి ఇచ్చుకుందామే అంటే ఏందే నువ్వేం మాట్లాడతానువే పిల్లగాళ్ళు కదా ఇవన్నట్టే నువ్వు కౌలుకి ఇవ్వంటానువేందే ఇత్తే ఎట్లుంటుందే చేసుకుంటే 4 రూపాయలు వస్తాయి కానీ మనం కౌలుకి ఇస్తే ఏం మిగులుతాయా అని నా ఎంబడే పడతాడయ్యా ఆయన చెప్పు తిన్నాడు ఒక్కనాడన్నా తెల్లారు లేవంగానే పోతాడయ్యా బాయికాడికి పోతాడు బువ్వ తినడు బుగ్గి తినడు ఇక 11 దాకా అన్నే ఉంటాడు నేను చెప్తే అస్సలే వినడు. అరే పొలగాల లెక్క నువ్వు అట్లే అంటేనేమో కౌలుకి ఇస్తా అని. కౌలుకి ఇస్తే భూమి ఉంచుతారా అని ఎవరన్నా? ఇటోడు ఇటేసి ఎక్కుతాడు, అటోడు అటేసి ఎక్కుతాడు. కౌలుకు పెట్టినోనికి ఏందే? వాడు ఎందుకు అడుగుతాడు? మన కోసం లొల్లి పెట్టుకుంటాడు వాడు. వానికి పైసలు వేయబడితే ఎవడేడు చెప్పుకుంటే ఏందని వాడు చూస్తాడు. నీ భూములు చల్లగా ఉండా ఎట్లా మనకైతే పట్టకున్నది కదనయ్యా ఆడికి వినయ్ గాడు అంటేనే ఉన్నాడు బాపు నువ్వు పోకే పోకే అంటాడు మనకి తెలియదు అనేవాడు చూస్తలేడు అనయ్య పట్టకున్న భూమి ఎట్టన్నా పోతుంది అనయ్య చెక్కుంటే వెతియ రాదు ఏమో అందులోనే పండినట్టు చేస్తాడు ఒక్కనాడు అన్నినాడు బాయికాడికి పోకంటే ఏమైనా భూమే భూమి అంటాడు మన మీద పెట్టుకొని పోయినట్టు ఇప్పుడు లేని తోటి సంపాదించుకొని పెట్టుకుంటేవి నువ్వు లేకుంటే నా బతికెట్లా కావాలి. మరి ఇప్పుడు కూడా పోతావానే చెప్పు కౌలుకిస్తే ఆడ అటు చెప్తాడు ఇటు చెప్తాడు అని మరి నువ్వే ఇంకా 10 ఏళ్ళ దాకా చేసుకుంటుంటావా? ఏం చేయాలి బిడ్డ? పానం ఉన్నంతసేపు ఏదో పని చేయాలి కదా తల్లి. నీ పానమే మంచిగా ఉంటుంది లేదా నీ పానం మంచిగా లేని భూములు జాగలు ఎందుకయ్యా నీకు ఇవన్నీ నీ పానం మంచిగా ఉన్నప్పుడు నేను పోంగా నేను ఎప్పుడన్నా అద్దానా నాన్నయ్య నువ్వు ఇట్లా కూర్చో మేము చదువుకుంటాం అంతే బిడ్డ. సరేనా? కళ్ళ ముందట మీరు నాకు కనిపించదాలి, నేను మీకు కనిపించదాలి. ఇక ఇంకా తోలుతానా ఇక బాయికాడికి ఇక అమ్మ నువ్వైతే చెప్తున్నావు నువ్వు అసలు ఈయన మాట వినకు నువ్వు పోయి చేయకాడికి చేయి కానీ బాపుని తీసుకో. తీసుకుపోను బిడ్డ. సరే నువ్వు ఇట్లా ఒరుగు. బిడ్డను కాసేపు దమ్ము తీరు ఎత్తుకున్నామంటే దుమ్ము చేయబట్టేదారా పిల్ల. చిన్నది ఎందుకు గంటగానం ఎత్తాంది? వాళ్ళ అమ్మ 2-3 రోజుల నుంచి లేపేసరికి బెంగటిల్లినట్టు అయింది కొంచెం. ఇక నైట్ కూడా బుత్తంత జ్వరం వచ్చింది. మౌనిక నువ్వు అంటే ఆమె వెళ్ళలేదు ఆడనే ఉంటా అని. అయితే కానీ మళ్ళీ ఎప్పుడు రమ్మన్నాడే డాక్టరు? ఏమో బిడ్డ బాగా గేరుగా బావతోటే మాట్లాడిండ్రా. 10 రోజులకు మందులు రాసిండ్రా, తర్వాత ఒకసారి చెకప్ తీసుకురారా అని చెప్పిండు. మరి ఈ నారాజు గారు కలిసిండు అబ్బా, చెప్పినా నేను బిల్లు కట్టే కాడ ఇట్లా చూసుకోరా మనోళ్ళే అని. పాపం ఆయన మా దగ్గరనే ఉన్నాడు, మంచిగా చూసుకున్నాడు. లాస్ట్కి బిల్లు మాట్లాడేటప్పుడు కూడా తక్కువ చేసిండు. అదే మాట్లాడినందుకు ఏమన్నా ఫలితం ఉన్నదా అని. అదే కొద్దిగా తక్కువ ఇచ్చి. మంచిగానే చూసుకున్నారు పాపం. ఆ పిల్లగాడు నాతోటే ఉన్నాడు బిడ్డ. మౌనిక అన్నం అయిందా? మళ్ళీ ఇంటి పొంటి వాళ్ళు వీళ్ళు చూడడానికి వస్తారు, మళ్ళీ వాళ్ళ అత్తే పెద్దవాకు తినదీరది. అవును ఇక నువ్వు కూడా కడకచ్చుకోపో అన్నం తిందు. నువ్వు 6 రందులు పెట్టుకోకు పెద్దవాకు. సరే బిడ్డ. ఇక్కడ నీళ్ళు పట్టుకురా మనకి తింటాడు బాబు. అయ్యా అనమాట కడకపో తిందు పక్కడు. ఇట్లా కూర్చొని అన్నం ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మంచిగానే ఉన్నారా నాయన? నీకే గట్ల అయితే ఎట్లా చెప్పే? నీ ఆరోగ్యం నువ్వు మంచిగా చూసుకోవాలి, నీ ధీమా చూసుకునే కాదు మేము బతికేది. అంతే కూడా నేను మంచిగానే ఉంటానా. నువ్వు ఆ పొలం కాడ రందులు గిందులు ఏం పెట్టుకోకు, అంతలా అయితే కూలోళ్ళం పెట్టి చేపిద్దాం. శనివారం ఆదివారం నాకు సెలవే, నేను పోతా బావి కాడికి. నువ్వు ఇంకోసారి బావి కాడికి పోయినదంటే మంచిగా ఉండదు, ముందే చెప్తాను. సరే బిడ్డ నువ్వు చెప్పినట్టు ఏంటిదా, నా కోసం మస్తు కష్టపడతాను రా వినయ్. నువ్వు బావి కాడికి పోకు, పెద్దమ్మని కూసపుచ్చుకోకు. సరే బిడ్డ. బాపు బాపు బిడ్డ ఏంది ఎప్పుడు వండుకునే ఉంటావా? లే బుక్కడంత అన్నది ఏ గోరీలు వేసుకుంటే అంత మత్తు వచ్చినట్టు అవుతుంది బిడ్డ. మెల్లగలే రాత ఎందుకు లేస్తాను చేయడుకో. ఏం మళ్ళీ అన్నం అది బిడ్డ, పొద్దున తిన్నదే పెట్టినట్టున్నది కడుపులా. అమ్మకి ఇరికాడి అది బిడ్డ, అది పిండి పట్టించుకొస్తా రొట్టె చేస్తున్నాను కాదురా తల్లి. రొట్టె పొద్దుకంగా ఎత్తానన్నది, నువ్వు పొద్దుగా ఉప్మా తీయ బాప అంటే నువ్వు తినపోతివి. మళ్ళీ ఇప్పుడేమో అన్నం నాకు పెట్టినట్టు ఉన్నదంటివి. పొద్దుగా ఉప్మా తిని మధ్యాహ్నం అన్నం తిని సాయంత్రం రొట్టె తింటే మంచిగా ఉంటుంది. తిను ఒక బుక్క తిను. ఆడన్నదే మంచిగున్నది బిడ్డ. బువ్వ తిను తిను అని ఒక్కటే బొబ్బ. ఈ 2 బుక్కలు తిని బాపు, తిన్నాక మళ్ళీ మందులు వేసుకుని వండుకుందు. నీకు నిద్ర అంటే బంగారం అవుతుంది. అమ్మ ఎక్కువ తక్కువనే బియ్యం పట్టించుకురాని వేయండి, వచ్చినాక పిండితో రొట్టెలు ఎత్తది మంచిగా ఉడుకుడుకు తింటుంది. సరే బిడ్డ. అసలు అన్నం మీద రోకే లేదు బిడ్డ, తినబుద్ధి అయితే లేదు. అంత చేసేది నోరు అంత పెండ. ఇంత తెలిపాకారం మరేమంటే తీయ కొద్దిగా నోరుకు రుచి ఉంటుంది. అమ్మ వచ్చినాక వెళ్ళిపోయా మీరు నూరు అని. ఇంత తెలిపాకారం రొట్టెలు తింటే నోరుకు సాయి ఉంటుంది. మంచిగా లేదు బిడ్డ ఇది. నువ్వు కొద్దిగా తిను, ఇవి 2 పెట్టెలు తిను. నేను తినిపిస్తే మరి ఇదంతా తోడిచేదాకా తినబెడతా. ఏం చాలు తింటానా. మామయ్య వస్తారు ఇప్పుడు వస్తారా మామయ్య? అమ్మ ఇట్లా లేరా బిడ్డ ఎటు వెళ్ళి? అమ్మ లేదు గిర్ని కాడికి పోయింది పిండి పట్టించుకురా. కుర్చీలు అనుకో బిడ్డ.
మనం మంచిగా ఉంటుంది కదా ఇప్పుడైతే. ఏ చింటు గిడ్డిస్ బాబుకి అది తినబుద్ధి అవుతుందా అన్న ఏమన్నా? అంత ఉకారం వస్తుంది, ఉకారం వస్తుంది. బలి మీటికి తీసుకొచ్చింది. మౌనిక ఇగో అత్తమ్మ వచ్చింది రావే. అన్న మంచిగా ఉన్నవారా? మంచిగా నేను ఇంట్లో పెట్టద్దు చీకడుకు. లేదు అమ్మలేదే. పండుకున్నది. సరే అనుకున్నది బిడ్డ బిడ్డ పండుకున్నది, బాగా ఏడ్చింది, బగ్గ బెంగటిల్లింది. తల్లి చాటు పిల్లలకి అట్లే ఉంటారు బిడ్డ. మీరు ఎప్పుడు వచ్చిల్లే అన్న? ఇంతకుముందు వచ్చినవరా? చింట అంత మంచిగా మంచిగా వస్తాను. లోపలికి ఉందా? చింటూ అమ్మా రోజు డ్యూటీకి పోతున్నావు మంచిగా? పోతానమ్మా. సరే అయ్యా, సౌమ్య ఏది రాకపోయా? ఏమన్నా చిన్నగా కొంచెం గొడవ అయింది, ఇక వాళ్ళ ఇంటికి పోయింది. ఇక 6 రోజుల నుంచి రానే లేదా బావ? రాలేదు కానీ ఎందుకు తీబావా, పానం మంచిగా లేదు నీకు, ముచ్చట అపానందే ఉన్నది బావ. బతకవలసిన వాళ్ళు కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నారు వెనకటోళ్ళు. ఏమున్నది బావ, చిన్న చిన్న వాటికి పెద్ద చేసుకొని సంసారాలు దూరం కావద్దన్నదే బాధ. ఏం చెప్తాం బావా, ఇప్పుడు నేను అండమని అత్తని బతిలాడాలి, తినమని కూడని బతిలాడాలి. నా బతుకు అట్లా తయారైంది. తీసుకొద్దాం దారా అంటే వీడింటి లేడు, పోయేద్దాం దారా అంటే అది ఇంట లేదు. ఇక నా కోడలు నేను మాట్లాడదా బిడ్డ అంటే ఆమె ఇంట లేదు. ఏం చెప్పాలి బావా? ఇప్పుడు నీ కథ మంచిగా కత్తెర సందు పోకర సందు ఇచ్చినట్టున్నది నీ కథ. ఇప్పుడు అట్లా కాదు బావ, ఇంటలేరు అన్నప్పుడు ఒకసారి మరి మా సాగతనని పిలిచి మాట్లాడకపోయినావు. మాట్లాడదాం అనుకున్నా కానీ అంత లేని పానం మంచి లేకుండా ఉండే. ఇక ఇటే తిరుగుతాడు కదా సాగతయ్య, అడుగుదామని అనుకున్నా. ఇక పోయిండా వాళ్ళ ఇంటికి? పోవచ్చు, ఇక వాళ్ళు ఒక్కూరేనే వాళ్ళ ఇంటికి కూడా రాడా. కానీ అయినా మీరు కూడా గింత బేపర్వాగా ఉండద్దు బావ. ఇప్పుడు దూరం పెరిగినా కొద్దీ సంబంధం దూరం అవుతా ఉంటుంది. ఏదైనా ఉంటే చిన్నతనంలోనే లేత పదంలో కూడా కొట్టాలి. ఏ ముచ్చటున్నా ఏంది చింటు అట్లా అనొచ్చా చెప్పు? నాకు అద్దుపో అని అనొచ్చా చింటు భార్యను? మరి ఎట్లా నచ్చ అంటే ఇప్పుడు నన్ను వేస్ట్ కాడన బట్టే, అటు అవ్వను రావేపోగానే బట్టే, మంది ముంగట ఇజ్జత్ ఇస్తే ఎవరు పడతారు మనం ఇవ్వాలి. రేపు కూడా బ్యాగ్ వేసుకొని లేనప్పుడే ఉరుకుతుంది పాట పట్టుకొని. మరి మా మామయ్య వచ్చిన తర్వాత చెప్తా, మా మామయ్యతో అనిపిస్తానే ఓకే. ఆ పొల దగ్గర కూడా లేదు బావా. ఏం చెప్పాలి బావ, నేను ఆగబట్టినా కూడా ఆగలేదు. ఏం చెప్పినా కానీ సంబంధం లేత పదంలో అయితేనే వస్తుంది బావ. దాన్ని దూరం పెంచితే తెగుతుంది. తెంపి ముడైతే కూర్చొని ఇప్పుడు నువ్వు నీ కొడుకు నువ్వే చెప్తి. ఇంత మంచిగా చెప్పినావు, నీ సంసారాన్ని దిద్దలేవాను. అదే ఒకసారి స్వాగతానికి ఫోన్ చేసి తెలుసుకొని మరి వాళ్ళ మామని అడుగుతాడా, అది పోయి రావాలి ఒకసారి. ఒక పూట పోయి రేపటి ఎల్లుండి పోయి మాట్లాడి తీసుకొద్దామనే ఆలోచన ఉన్నది. ఓవా రజనీ, అత్తమ్మని తీసుకొని ఇటు రా బిడ్డ. ఆడపిల్లని కొడితే మళ్ళీ కొడతా అదే ఆడపిల్ల గరం గరం లేచినవాట. నాకు అద్దె వద్దు, ఏం చెప్తారో వేసేసుకోమని అంటున్నావాట. ఇడిచి పెడతావా? ఏందే నువ్వేంది గందగట్టిగా మాట్లాడుతున్నావు? కాకపోతే ఏంది బిడ్డ, ఎవరి భయం లేదా, అయ్యా భయం లేదా, అవ్వ భయం లేదన్నట్టు. ఆ విషయం వస్తే కొద్దిగా మెల్లగా మాట్లాడు. నువ్వు గందగట్టిగా మాట్లాడకు. వచ్చి ఎన్ని రోజులు అవుతుంది నీకు? ఆపరేషన్ జరిగి ఎన్ని రోజులు అవుతుంది? నోర్మై కాదు బిడ్డ, మొన్న పొలాలు లొల్లి పెట్టుకుని వచ్చినాడు, మీతోటి ఏమన్నా చెప్పిందా ఆడ? మాతో చెప్పుడేంది, వీళ్ళ కాడ లొల్లే. ఇంటికి వచ్చిన రోజే నాకు ఆ చిన్నబాబు ఫోన్ చేసిండు. పొద్దుగాల ఈయన నన్ను తీసుకొని ఇంటికి వేయండు. పోయే వరకు ఆ చిన్నమ్మ చిన్నబాబు ఆ బుజ్జి ఒక్కటే ఏడ్చుడు. కాసింటూ నువ్వు మెడలు బట్టి బయటికి ఏమిటికి నూకేసినావు? నీకేం ఆస్తకత్తందని నూకేసినావు? నువ్వుకెత్తో గొప్ప వచ్చింది నాకు. ఆయన అందరు హీరో అనుకోలేదా ఊళ్ళే? అరే మాటి మాటికి నెలకో రోజు లొల్లి అవుతుందా? మొన్ననే కదా మేము గప్పట్ల మామయ్యకు అత్తమ్మకి వచ్చి చెప్పి మాట్లాడినావు. నువ్వు కూడా బాగానే అంటే కదా నాకు తిండి కూడా పేకి పడతలేదు అక్క వీళ్ళ మధ్య అని. మరి నువ్వు నచ్చ చెప్పుకోవాల్సింది పోయి నువ్వెందుకు బయటికి నూకేసినావు? వాని పని అయిపోయింది, ఇప్పుడు నాకు వచ్చి పడ్డది బిడ్డ. ఏంది మామయ్య ఇది? నలుగురు ఇంట నా లోకాలు ఇన్నట్టు ఊకు ఇంట్లో కటకట మంచిదా? మీ అత్తింటలేదు, పోయేద్దాం దారంటే నాకేమన్నా వీడంటాడు. ఆగు బిడ్డ అని మా సౌమ్య నాగబడితే నేను నాకు కనీసం సమాధానం కూడా చెప్పాలి, నిలబడి మాట కూడా మాట్లాడలే. మా మామయ్య పెద్ద నోటితో ఆగమంటాను కదా అని వెనక మరి వస్తా అని కనీసం విలువకుండా ముఖం చూడకుండా బ్యాగ్ సంకన వేసుకుని కథ నడుతుంది. అగో నేను అడుగుతానేమో, నేను రాంగా నన్ను ఎవరు ఆపింది లేదు, గప్పుడే మా మామయ్య వచ్చిండు నేను సప్పుడే వచ్చేసిన అని మాట్లాడింది. నువ్వు చెప్తేనేమో దాన్ని చూస్తే పాపం అనిపించలేదు, అది చెప్తేనేమో ఈయన చూస్తే పాపం అనిపించలేదు. ఇక అత్తమ్మ నువ్వేంది? నేనేమన్నా బిడ్డ దాన్ని ఈ మందులు ఎక్కడికి రాని కొడుకు అని వాడిని అడిగితే వాడు దాన్ని దావకాలు తీసుకుపోయిన అమ్మ అన్నాడు. అయితే రోగం రానోళ్ళు ఉంటారు, నొప్పి రానోళ్ళు. అవునే, నువ్వు వాళ్ళ ఇంటికి పోయి నువ్వేం మాట్లాడినావు? అగో నేనేమన్నాక్క,
ఇంకా బుద్ధి తక్కువ మా వదిన జోలికి పోతానా? ఆ రోజు లొల్లైనప్పటి నుంచి ఆమె జోలికే పోతలేని. ఇంటికి పోతున్నానా మళ్ళీ నా ఇంటికి వస్తాను. నాకు అంతేనా? అయ్యే ఉన్న రోజులే నేను పోతా కదా అక్క. నాకు అర్థం కాకుండా ఇంకెట్లుంటా చెప్పు. ఆ రోజు లొల్లైనప్పుడు కూడా మళ్ళీ వచ్చినవా తల్లి, మళ్ళీ లొల్లి తయారు చేసినవా అని చెప్పి మాట్లాడింది. అన్నను కూడా సంధానించిన, అమ్మను సంధానించిన. అమ్మ లొల్లి లద్దే, ఆమె నాసంటే ఆడపిల్లని ఎగిరిత పడకూడదని కూడా చెప్పిన. అన్న కొట్టింది కదా అని చెప్పి దగ్గరకు పోయి చేయి పట్టుకుంటే నన్నే సీదరించుకున్నది. ఊకే ఊకే మాటలు అంటుందని కూడా నా విలువ తక్కువ చేసుకొని వదిన నేనే మందలిస్తున్నా. ఏంది బాబు, సౌమ్యేమో గట్ల చెప్తాంది, మౌనికేమో ఇట్లా చెప్తాంది, ఇప్పుడు అత్తమ్మేమో బాధపడబట్టే. ఎవరు ఏం చెప్పినా కూడా నాకు అసలు ఏం అర్థమవుతలేదు. మధ్యలో పడ్డందుకు ఇప్పుడు మా పానం పోతాంది, ఎటు మాట్లాడేటట్లేదు. అసలు ఎవల ముచ్చట నమ్మాలి, ఎవల ముచ్చట నమ్మద్దన్న ముచ్చటే తెలుతలేదు బిడ్డ ఇంట్లో. అట్లా నా విలువ తీసినాక కూడా అదెన్నో అన్న మాటలకు నేను కూడా మాట్లాడచ్చక్క. నా అన్న సంసారం ఇక్కడ ఖరాబ్ అయిద్దని నేను ఎదిరించి మాట్లాడలేకపోతున్నా. అయ్యో కాదు బిడ్డ, చెల్లె పంతాలకు పట్టింపులకు పోయి సంసారాన్ని ఖరాబు చేసుకోకుల్లి బావా. రేపు నువ్వు చింటూ చెల్లె ముగ్గురు కలిసిపోల్లి, ఆడ స్వాగతుంటాడు, పోయి తీసుకొని రాన్లి. ఇంట్లో మాట్లాడి తీసుకొని రాన్లి. ఒకళ్ళంటే ఒకళ్ళు నా మాట నెగ్గాలని ఎవ్వరు అనుకోవద్దు బిడ్డ. అనుకుంటే సంసారాలు నడువేరా చెల్లె. అన్న వాళ్ళు పాలెళ్ళే పగోళ్ళే, మాకు నా కోడలు కాదా అని మమ్మల్ని లంగల చేసి అది రోడ్డు పట్టుకొని పాయే. ఇంటింటికి మంటిపోయే గంతిగా లొల్లులు ఆందేవాళ్ళు ఉంటారు కానీ చూస్తాను కదా, చచ్చిపోయినప్పుడు నా బిడ్డను అంటే నా పానం కలుక్కుంటుంది కానీ నా బిడ్డ ముందు అంటే ఇంకింత ఏడుతుందా? నేను మొత్తం నా దుఃఖం నాకు పట్టుకుంటున్నా బావా. నా బిడ్డ 4 సంవత్సరం ఉన్నది, నా బిడ్డ బతుక అందరు తెలిసిన ముచ్చటే. నా బిడ్డ బతుకట్లేని సంగతి మళ్ళీ ఎందుకన్నా నా బిడ్డను అదేం సూదులతో అవసరం? పొడిచినట్టు? దానికి ఏం అవసరం దాని జోలు తీయడానికి? ఏంటో వినొస్తుంది అని చెప్పేది. ఆడ కూడా పంతాలకు పత్తింపులకు పోయి ఏం మాట జారకు నువ్వు. నువ్వు మెల్ల ఇక మరి ఏం చేయాలి బిడ్డ? మెల్ల వెళ్ళే మాట్లాడంటే వీళ్ళు చేసే కథలో గిట్లుండే. రేపైతే పొద్దున పోన్లే. రేపు పోతాం బావ. నువ్వు ఇక నువ్వు ఊకో. నువ్వు వాళ్ళు ఏం తిన్నారే వద్దామా అన్నం అన్నం కోడింది తిన్నాక వద్దారు. తినిపోయి మనిషితో తినిపోలి అయిపో బిడ్డ వాళ్ళకి మనిషితో రారా ఇంట్లో దోమలు కుడుతున్నాయి అది. వెళ్ళు. ఏం చేస్తాను ఇంట్లో నీ పనే తీర్చలేదు కదా. ఏంది గట్టిగా పిలుస్తానో ఏంటిది చెప్పు. ఈ సాగత్ ఫోన్ చేసిండు, ఇప్పుడు అల్లుడు వస్తారట మాట్లాడేటందుకు. సాగత్ ఫోన్ చేసి నువ్వెందుకు భయపడతానవయ్యా? నాకేం భయం, వానికి అమ్ముకున్నాను నేనేమన్నా. కొట్టింది వాళ్ళు, పంపించింది వాళ్ళు. కాకపోతే మన సౌమ్యకు అడిగినాక మాట్లాడి పంపిద్దామని. సౌమ్య ఇక రారా. ఏంది అమ్మా? సింటుని మా వస్తాడట మాట్లాడదామని ఫోన్ చేసిల్లట. కొట్టెల్లో కొట్టినాక మళ్ళీ ఎందుకు అత్తాలట వాళ్ళు? అత్త రాని వాళ్ళు రాగానే తోలుతామని అంటాను మా బిడ్డ. వాళ్ళు వచ్చినాక మాట్లాడినాక చూస్తామాయే, పంపించేది చూస్తామాయే. పంపిస్తామని ఎవరు కూర్చున్నారు వాళ్ళు రాగానే? ఇప్పుడు అమ్మ బాపు ఒకటే ముచ్చట చెప్తాను, నేనైతే మళ్ళీ చెప్ప వాళ్ళు వచ్చినాక నేనేం మాట్లాడా. నేనైతే వాళ్ళతో కలిసి ఉండే పోను. మీరు పంపితే మాత్రం మంచిగా ఉండదు చెప్తాను. వాళ్ళతో కలిసి ఉన్న రోజులు ఇవే లొల్లీలు అయితే నాకు తెలుసు. ఒకసారి చూసిన 2 సార్లు చూసిన, ఇప్పుడు 3ఓసారి అయింది. ఫస్ట్లో నన్ను ఏమన్నటోడు కాదు, ఇప్పుడేమో కొట్టేలా కొట్టిండు, మెడ పట్టుకొని గింట వేసిండు వాళ్ళ అమ్మ మాటలు విని. ఇక ఇట్లనే ఉన్నాను అనుకో, ఇంకా కొట్టి చంపుతారు నన్ను అల్లనే. వాళ్ళకైతే ఇప్పుడు కాలు చేతులు మంచిగానే ఆడుతానే కదా, చెరో పని మంచిగానే వేసుకుంటారు కదా. అంతలా అయితే వారానికోసారి ఆయనకు సెలవు ఉన్నప్పుడు పోయేస్తామే. ఏమంటావు? అట్లయితే అట్లనే బిడ్డ. అట్నే బయట ఉంటున్నట్టునే పంపిద్దాం తీయ్యా. లేకపోతే ఆడుంటే ఆమె ఓర్వదు చెయ్యదు, ఏమైనా కొండాలు చెప్తుంది, అల్లునికి కొట్టిస్తుంది. ఆడబిడ్డ 4 రోజులకు ఒకసారి వస్తుంది ఇంటికి. అట్లయితేనే పోతాడు బిడ్డ. అంతలా అయితే వాళ్ళకి శాతగాని రోజు ఎప్పుడన్నా ఉంటే అప్పుడు పోయి చేసేస్తా కావాలంటే. నేను చెయ్య అంటలేను నాన్న, ఆడుంటే మాత్రం గివే లొల్లీలు అయితే. నీకు బలవంతంగా ఎందుకు పంపుతాం బిడ్డ? ఉన్నదే ఒక్కదానివి. ఆడికి పోయి ఆ నరకంలోకి దోళ్ళు మేమే సుఖంగా ఉంటాం. ఈడ నువ్వు భయపడవు అసలుకే. గదే చెప్తాను, మీరు ఇక్కడ ముచ్చట తర్వాత వాళ్ళు వచ్చినాక ముచ్చట చెప్పకూడదు. ఇక అయితే కానీ నువ్వు ఏం మాట్లాడకు, వాళ్ళు వచ్చినాక బాపుని నేను మాట్లాడతాం కానీ నువ్వు ఏం ఎక్కువ తక్కువ మాట్లాడకు. నేనేం మాట్లాడా. సరే సరేనా ఎంపీటీసీ గారు చెప్పమా. ఎనికి తెలియని ముచ్చట కాదు నా కుటుంబం గురించి. నా బిడ్డ ఇప్పుడు ఎంత కష్టపడ్డానో, ఎన్ని అవస్థలు పడ్డావు నా బిడ్డ నేను నీకు తెలిసిన ముచ్చటే. ఇప్పుడు ఏదో కొట్టికింత గిలగిల ఇంట్లో నందుకు వచ్చి అమ్మగారింటి కాడ ఉన్నది. ఇక మళ్ళీ మా మీదనే మాట్లాడతా మనం ఇక్కడ దాకా వచ్చినా కానీ ఆగ్రహంలో ఎత్తాను రా వీళ్ళు. మేము కొడతాను తిడతాను చంపుతామని. నేను మాట్లాడదే బాబు, నువ్వు మాత్రం కొంచెం ఓపికగా ఉండు. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడు. నమస్తే కూర్చోరు. ఎంపీటీసీ గారు ఇట్రండి, కూర్చోరా. సౌమ్య లేదా? ఇంట్లో సీనన్నా, మేము వచ్చిన సందర్భం ఏందో మనకు తెలిసిన విషయమేనే.
ఇక ఇంట్లో మనం ఏదో పెద్దగా చేసుకునేది లేదు, భార్య భర్తల ముచ్చట పిల్లగాడు కానీ మేము అందరం ఇల్లు చూసుకొని వచ్చినాము. దీనికి ఎక్కువ కాకుండా ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడదాం. ఇక వాళ్ళు కూడా బాధతోనే మరి అద్దు గిన్ని రోజులే చాలా రోజులే అమ్మాయి పోయి తీసుకుని వద్దామని ఆయన కూడా నాకు 4 సార్లు తిరిగింది, కానీ నాకే కొంచెం వీలు కాకుండా అయిపోయింది. కానీ ఇక దీన్ని ఎక్కువ ఎంత లాంగ్ చేసుకుంటే అంత వేరే వేరే ముచ్చట్లు వస్తాయి, ఆడవాళ్ళ ముచ్చట్లే మంచిగా ఉంటాయి. ఏదైనా ఉంటే కుటుంబ సమస్య కదనే దీన్ని క్లోజ్ చేసుకుందాం. ఒకసారి ఏదైనా ఉంటే అమ్మాయిని రమ్మంటే మాట్లాడి గొడవకూడదాం. సరే. ఏమంటావు మామ? ఏమనేది ఏమున్నదయ్యా, నా కోడలు తీసుకుపోదామని వచ్చిన నేను. మేమే ముగ్గురం వచ్చి తీసుకుపోతాం. మేము మాటనా వాళ్ళు మాటనా మళ్ళీ లొల్లి పెద్దగా అయ్యి 10 మంది వచ్చిని మా కుటుంబ పరువు వాళ్ళ కుటుంబ పరువు రోడ్డు వేసే కన్నా నిన్ను ఒక్కరిని తీసుకొచ్చిన కారణం ఏంటంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. నీకు కూడా మా కుటుంబం గురించి తెలుసు. 4 సార్లు నీ దగ్గరికి వచ్చి కలిసిన, మీ ఊరికి నా బిడ్డ ఇచ్చిన కాంచి నువ్వు నన్ను చూస్తాను ఉన్నావు. అందుకే నేను తీసుకొని వచ్చిన, ఇంట్లో కూర్చొని మాట్లాడిపోదామని వచ్చినాం మేము. సరే, నీ ఆలోచన కూడా మంచిగా ఉన్నది మామ, మంచి ఆలోచన చేసినావు. నువ్వు కూడా నలుగురు తీసుకురాకుండా నలుగురు అనుకుంటే 4 లోకలు అనుకున్నట్టు. నా కోడలు ఈడ, నా కొడుకు అక్కడ. అందుకని నా కోడలు తీసుకుపోదామని వచ్చిన నేను. రమ్మని నా కోడలు రమ్మను, నా కోడలికి ఏమైనా కట్టం అవుతామని చెప్పమాను. ఏం కట్టమైందో నేను పిలిచిన్నాయా నా కోడలు, నేను మాట్లాడతారా బిడ్డ అన్న కూడా నా మాటలు ఎక్కువ చేయకుండా బ్యాగ్ పట్టుకొని వచ్చింది. నేనే ఇంటికాడ అడుగుతా ముచ్చట్లు. ఇప్పటికైనా నేను అడుగుతా కదా, నా కొడుకు తప్పు చేసినా నా భార్య ఏమన్నా అన్నా కూడా నేను వాళ్ళని కూడా మందలిస్తా కదా. నేను నలుగురు చెప్పటం నేనే. సరే మరి అదే అత్తమ్మ. అరే చింటూ, ఏదన్నా మేము మాట్లాడదాకనైతే నువ్వు కొంచెం నిమ్మలంగా ఉండాలి, నిదానంగా ఉండాలి. ఏం లేదు ఇక్కడ కుటుంబ సమస్య ఇది. సరేనే, నేను కూడా చెప్పిన వీళ్ళు దగ్గరేనే, అవును, అవును. నాకు వీళ్ళు దగ్గరేనే, అవు, అవు. ఎవరిని ఏమంటట్లేదు. ఇక పొత్తుల చుట్టాను వినే నువ్వు. చిన్న చిన్న వాటికి పెద్దగా చేసుకుని ఎందుకన్నట్టు. సరే మామ, ఏదైనా ఉంటే సీనన్న పిలు అమ్మాయిని విలువ, ఏదన్నా ఉంటే ఒడగొడదాం. నువ్వు కూడా ఎవరైనా విలువలేదు. ఇంకా నువ్వు నమ్మకంగా మీ పొత్తుల చుట్టూ ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో నమ్మకంగా ఉంచినావు. కానీ ఏదన్నా కుటుంబ సమస్య కాబట్టి ఒడగొడదాం. ఏదన్నా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ఇలా. ఏదైనా మా అల్లుడే సాగతే పెళ్లి చేసిన కానీ మాకు అయినే. సౌమ్య ఇక రారా? సౌమ్య, వాళ్ళైతే ఇల్లు చూసుకొని వచ్చేళ్ళు. నీకు ఏ ఇబ్బంది ఉన్నా, నీకు అసలు ఏడికెళ్ళి ఉళ్ళెత్తాంది, ఎవరితో ఉళ్ళెత్తాంది, ఏది ఉన్నా ఇప్పుడు చెప్పు. ఊకే పంచాయతీలు ఇవన్నీ ఎందుకు? మంచిగా ఉండాలి కానీ. ఏం చెప్పాలి, ఎంతకని చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా నా బతుకు గింతే అవుతుంది. ఎన్నడూ ఒక్క మాట అన్నాడు. వాళ్ళ అమ్మ మాట విని, వాళ్ళ చెల్ల మాట విని నన్ను కొట్టే కాడికి వచ్చింది. వాళ్ళ అమ్మ అంటది నన్ను రోగాల పుట్ట అంటదా? రోగాలు ఎవరికి రాకుండా ఉన్నాయి అన్న చెప్పి ఈ రోజులల్లో. సరే నేను వచ్చేసిన, మరి ఒక్కదాన్ని వచ్చిన, మరి ఒక్కటి పోయింది. ఎట్లా పోయిందో మా అత్తమామ కంటే పట్టలేదు కావచ్చు, చేసుకున్న భర్త ఆయనకు కూడా లేదా? ఒక్కటి పోయింది. నువ్వు గుయ్యో చూసుకుంటే ఎవరి మీదకి వస్తుంది? 100 ఏళ్ళు కలిసి ఉండాలని పెళ్లి చేసుకున్నాం మేము. నన్ను అందుకే పెళ్లి చేసుకున్నాడా, లేకపోతే కొట్టేదానికి పెళ్లి చేసుకున్నాడు ఆయన నాకు అర్థమైతలేదు. కనీసం ఒక్క ఫోన్ అన్నా చేయలేడు. ఖచ్చితంగా ఇన్ని రోజులు అవుతుంది. మరి ఎట్లున్నావు, పోయినావా క్షేమంగా అని? వాళ్ళ బిడ్డ అయితే ఒకటి, నేనైతే ఒకటా అన్న? అదే వాళ్ళ బిడ్డకి ఇదే ప్రాబ్లం వస్తే గట్లనే అంటోళ్ళ రోగాల పుట్ట అది ఇది అని చెప్పి. ఇంకా పాత అనేది అవ్వకరా సౌమ్య. ఏదైనా ఉంటే ఇక ఇంట్లో తెచ్చుకొని వచ్చిండ్రు, ఏదైనా ఉంటే సమస్య మాట్లాడుకుందాం. కానీ నీ బాధ కరెక్టే కావచ్చు. అదేదన్నా ఉంటే మాట్లాడతా, నేను చింటితో మాట్లాడతా, మీ అత్తతో మీ మామతో మాట్లాడతా. ఎట్లుండన్నో ఏ రకంగా మీదలో నేను ఆ విషయాలని చెప్తాను. నువ్వు బాధపడకురా. ఇల్లు చూసుకొని వచ్చిల్లా అని అంటారు. ఎవరి కోసం వచ్చిల్లు? నా కోసం వచ్చిల్లా? మా ఉంది తప్పే, వాళ్ళు కొట్టుడు తప్పే అంటారు. ఇప్పటికైనా మంది చూడ వచ్చిల్లు, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని. నేను చెప్తారా, నేను మాట్లాడతా. కానీ అత్తమ్మ నువ్వు వాటికని అట్లా ఊకుంటే ఎట్లా? నువ్వు వచ్చినావు మరి ముచ్చట అంతా నీ మీదనే చెప్తాంది, మీ చింటి మీదనే చెప్తాంది. గట్లే పుట్టిందయ్యా. పోరాడు ఒక్క దెబ్బ కొట్టిండు అంతే, చిన్న పెద్ద లేకుండా మాట్లాడితే ఒకటి దరిచిండు. నా బిడ్డ రావదినా 4 సార్లు ఎక్కబట్టిన ఊరు రాలే. మామయ్య పోయి పిలిచిండు, అయినా రాలేదు. పోతే అది 10 రోజులు ఉంటే దాని కోపం అంతా చల్లారుతుంది. అందుకే మేము అప్పుడేకనే ఊకున్నామయ్యా. వేరు కాపురం అంటారు. వేరు కాపురం ఎక్కడ? నాకు ఎంత 10 మంది ఉన్నారా? నేను ఎరువయ్యా, వాడు ఒక్కడు గౌరవంగా చదువుకున్నా. మాకు ఇంకెవరు ఉన్నారా? నా కొడుకు నా కొడలు కావాలి. చింటే ఏందిరా మరి ఏమంటారు? నువ్వు కూడా చేయి చేసుకుంటారా? కరెక్టే, నాది పద్ధతి అనేది నువ్వు చెప్పపోయినా నిమ్మలంగా మాట్లాడితే వినపోయిందా? చేసుకున్నాను తప్పే, కానీ మా చెల్లెలు మా అమ్మను రావేపోయాని మాట్లాడితే అట్లా కొంచెం తొందర పడి ఒక దెబ్బేసిన. మరి కనీసం ఫోన్ చేయవా? ఆయనకు అవసరం లేదన్న, ఆయనకు అవసరం లేదు, వాళ్ళ అమ్మకు అవసరం లేదు. కొడుకు కొడలు కావాలని ఇప్పుడు అంటుంది. పోతే పోనీ ఇంకో దాన్ని ఎత్తాను ఎట్లా అన్నది అప్పుడు? మరి ఇక పాత అనేది అవ్వకుండా వద్దని చెప్పిన కదా చెల్లె. ఇప్పుడు గబంత చిట్టి ఏదైనా ఉంటే చెప్పి, మరి వేరు ఉంటానవా? అమ్మకు వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పి ఎట్లుంటానో చెప్పి ఒడగొట్టుకొని పోదాం రా. అన్న నేను ఎంత ఒప్పుకోతాను వింటానో నువ్వు అర్థం చేసుకోవన్నా. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారు వింటానుగా నువ్వే. నేను ఎప్పుడన్నా సమయం ఏమన్నా అన్నా అన్న? ఏదో తెలిసి తెలియక ఒక దెబ్బేసిన నేను. దానికి ఇప్పుడు ఇంత రాదంతం చేసుకొని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అన్ని పుట్టిస్తాను మా మీద. ఇక నేను పుట్టిస్తానా? నువ్వైతే ఏం అనలేదా?
ఏమనలే చెప్పేది చెప్తుంది కొడుకుతోని చెప్తుంది ఇలా కొట్టిస్తుంది ఎల్ల కొడుతుంది మళ్ళీ నేను ఏమనలేదంట మొన్న వచ్చినప్పుడు మేము మా బిడ్డకే చెప్పినాం సపరేట్గా కూర్చున్నాం ఇంట్లో ఉంటే ఓడ్చడే లేదు ఏ రాజా నన్ను అన్ననిచ్చినా తిన్నిచ్చినా ప్రశాంతంగా మరి వాళ్ళింటి పోయి వీళ్ళింటి పోయి ఎప్పుడే పడుతుంది వచ్చినప్పుడు చెప్తలేరా వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్తలేరా మాకు మా కోడలు పొలం కాడి పంపుతావా అది ఇది అని చెప్తలేవా నువ్వు నువ్వు అత్తుడు అవసరం లేదు నువ్వే పోయి చెప్తాను డబ్బు సాటింపు వేసుకొని మరి నువ్వు ఎత్తాను ఇచ్చిన వాళ్ళ వీగే పుచ్చుకున్న వాళ్ళు కూలి అని సపరేట్ ఊకుంటాను మాకు మాటలు రావానా మాకు పెద్ద మనుషులు లేరా మేము తీసుకొచ్చుకొని మాట్లాడమా కొడుకు కొడడానికి ఇప్పుడు బాగా మాట్లాడుతుంది మరి ఉన్నప్పుడు మంచిగా చూసుకోలేదా ఆమె మరి ఓడితే చాలు ఎత్తి మీద ఎత్తుకొని తిరిగా మంటలే మేము తిరుగుతాను నా బిడ్డను ఎత్తుకొని తిరగమని నీకు అన్నవా మేము మాట్లాడేదా కనీసం సూపర్ లేదు నన్ను ఎట్లా మాట్లాడతానో తెలుస్తాను ఇక్కడికి వచ్చినాక బిడ్డ అనబట్టి వాడి పోయినాక మా తిట్టబట్టివి ఆగామా నువ్వు ఆగు వాళ్ళు మాట్లాడతారు కదా నువ్వు ఎందుకు మాట్లాడతాను పిల్లకి ఇన్ని రోజులు అయితే ఒక్క రోజు నన్ను ఓసింది లేదు మా హాతాల్లో అయితే అదే ఉరుకులాట పని చేయమంటారా నేను అన్నాక నా బిడ్డ ఎందుకు నువ్వు మంచిగా మాట్లాడినాక ఏందమ్మా ఇట్లే ఊరుకుంటుంటారా మరి ఎట్లా మాట్లాడతాను చెప్పు ఆగు నువ్వు ఆగు ఏం మాట్లాడతారో ఎందుకు వచ్చినావు అనేది అర్థం చేసుకోరు మీరు మీరు లొల్లి పెట్టుకోవడానికి వచ్చి లైట్కి అందుకే నేను అర్థం చెప్పిన నేను మీరు అర్థం ఇదే లొల్లి అయితే ఆడోళ్ళు ఉంటే అయ్యో అన్న నేను ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పలేకపోతానా నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాకనే మొత్తం సాధారణతో చెప్పుకున్నా ఆయనే చెప్తాడు ఏమైనా ఉంటే ఆయన కడుగుడిగా చింత ఏమన్నాడంటే ఆమెకు జాబ్ చూస్తా నేను జాబ్ చేసుకుంటా పొద్దుగాల పోయి సాయంత్రం వస్తావు వీళ్ళు ఇంటికాడ ఉన్న కాడ లొల్లిలు పెట్టుకుంటారు నా మీద పని చేస్తలేదు రికా ఉంటే గివే లొల్లిలు అవుతానే అని చెప్పిండు చెరో జాబ్ చేసుకోర్రి మంచిగా ఉండోర్రి మేము చెప్పేది కదా ఇక అంతకంటే ఎక్కువ చెప్పలేం ఇక పంచాయతీలు చేయలేము మేము ఇంకేంద్రిగో స్వాగత్ కూడా మంచి ఆలోచన చెప్పిండు ఇక నువ్వు మళ్ళీ ఏర్పడాలి ఇది చేయాలి అది చేయాలంటే ఆమెకు ఉన్నది ఒక్క కొడుకు అది కూడా కరెక్ట్ కాదు నువ్వు జాబ్ వాడో జాబ్ మీరు పొద్దాక వేచిందంటే వాళ్ళు ఏదో చెరువు చేతి మీరు వచ్చే వరకు దండి పెడితే చక్కగా తినుకుంటుండి లొల్లులు పెట్టుకోవద్దు చిన్నపిల్లగాళ్ళ ఆట కాదు ఇది జర దయచేసి చింటూ నువ్వు కూడా ఆడదాని మీద చేయి చేసుకోవద్దురా మళ్ళీ తిరిగి కొట్టదానేనా నీకు అంత అహంకారం ఆ అహంకారంతో మనం ఉండద్దు నువ్వు కూడా రా అత్తకి చెవిలో అత్తకి ఇవ్వాలి మామకి చెవిలో మామకి ఇవ్వాలి ఇంత ఇబ్బంది పడి ఇంత ఘోరంగా ఇంత చిన్న విషయానికి నువ్వు ఇంటికి వచ్చుడు వాళ్ళు ఈ లొల్లి చేసుడు నన్ను పట్టుకొచ్చుడు ఇదేం కరెక్ట్ కాదు ఏదున్నా కూడా కలిసిమెలిసి చూడాలి మీరు చెరో పని చేసుకోవాలి నీ ఆలోచన మంచిదే నువ్వులే లేని మీరు లేని ఇంతసేపు మీరు అయ్యేది ఇట్లా స్వామి ఇట్లా నేను అన్నాను కాబట్టి కదా ఇట్లా మీరు మంచిగా నువ్వు తీసుకుంటారా నువ్వు ఇవాళ ఉండు వీలైతే మీరు కూడా ఉంటే ఇంత భోజనం చేసిన మేము కలుస్తాం నేను స్వాగత్ పోతాం మరి రైటే మరి నేను కలుస్తా అమ్మ మంచిది కలుస్తా ఉండి తీసుకుని ఓకేనా వాళ్ళు మంచుకున్నాక మేము దూలం అయ్యా ఇంటికాడ ఉంచుకొని మేము ఏం చేసుకుంటాం పెళ్లి చేసింది తోలడానికేనా అదే అత్తమ్మ ఇప్పుడు వాళ్ళు ఆవేశపడి మాట్లాడతారు కాబట్టి మీరు కూడా సర్ది చెప్పాలి కానీ ఇక మీరు ఒకరికొకరు ఊరుకుంటే ఏమొచ్చినట్టు చెప్పు సరే ఎప్పటికి కలిసి ఉండేది వాళ్ళేనే అత్త కోడళ్ళు బిడ్డనుకోవాలి కోడలు అత్తను అవ్వనుకోవాలి లొల్లులు రావు సరే మీరు కొంచెం కూర్చొని మాట్లాడుకుంటారు ఇక నేను పోతాను సౌమ్య పో మరి చింటుంటాడు బా పంపి పురయ్య ఉండి రేపు పొద్దున్న అత్తవా ఇలా నీ ఇష్టం సాయంత్రం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్విన్ వీడియోస్ను ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే 55 ఎపిసోడ్ చూసిగా ఎట్లున్నదో ఏం కాదో మీకు అందరికీ ఎరికే. ఒక్కొక్క సంసారంలో ఎన్ని లొల్లులు అయితేనే ఎన్ని తగాదాలు అయితేనే ఎవరిని ఎట్లా కలుపుతాను ఎవరు ఎట్లా విడిపోతారు చిన్న చిన్న పంతాలకు పట్టింపులకు పోయి కుటుంబాల ఆగమై పోలీస్ స్టేషన్ల చుట్టూ పెద్ద మనుషుల చుట్టూ తిరిగి పంచాయతీలు పెట్టుకొని పైసలు ఖర్చు పెట్టుకొని అసలు దునియా మొత్తం గలీజ్ అయిపోతుంది. నిజం చెప్పాలంటే ఆ చిన్న చిన్న పట్టింపులకు పంతాలకు పోకుల్లి. ఎందుకంటే మనం మనుషులకు ఉండేది విలువ. మనుషుల విలువను కాపాడుకొని మనుషుల లెక్క మెదిలి కనీసం ఆ తల్లికిచ్చే విలువ తల్లికి, తండ్రికిచ్చే విలువ తల్లికి, భార్యకిచ్చే విలువ భార్యకు, భర్తకిచ్చే విలువ భర్తకిచ్చి తల్లిదండ్రులకు అత్తమామలకు అందరికీ విలువలను ఇచ్చినట్టు అంటే కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయి. దీన్ని అందరూ గుర్తుంచుకోవాలి. మేము తీస్తాను వీడియోలు అంటే తీస్తాను అని కాదు. మొత్తానికి అయితే ఈ సిరీస్ను 56 ఎపిసోడ్లతోటి ముగిస్తున్నాం. ఎందుకోసం ముగిస్తున్నాం? ఇంతకన్నా మంచి కంటెంట్ తోటి మంచి ఫ్యామిలీ స్టోరీ తోటి మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాం. అందుకోసమే ఈ సిరీస్ని ఆపి ఆ సిరీస్ను స్టార్ట్ చేస్తున్నాం. వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ సిరీస్ని ఎట్లయితే ఆదరించిల్లో వచ్చే సిరీస్ని కూడా అంతకు మించి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకోసం మమ్మల్ని మీరు నిజంగా కుటుంబ సభ్యులే అనుకుంటారు. మేము కూడా మిమ్మల్ని అందరినీ కుటుంబ సభ్యుల లెక్కనే భావించి మీకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరించి చెప్పేది ఏంటంటే ఈ సిరీస్ని ఎట్లయితే ఆదరించిల్లో వచ్చే సిరీస్ని కూడా ఆదరించి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.